హాయ్ అందరికీ హ్యాపీ సండే. అందరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు? చాలామంది నాన్ వెజ్ ఐటమ్స్ చేసుకుంటారు, కొంతమంది ఫుడ్లో కూడా కొంచెం డిఫరెంట్ టైప్స్లో మంచిగా వంట చేసుకుంటారు. ఎందుకంటే సండే అంటే అందరికీ హాలిడే కాబట్టి అందరూ బాగా సెలబ్రేట్ చేసుకుంటారు. నేను కూడా మా ఇంట్లో ఈరోజు మా ఇంట్లో చపాతీ అండ్ ఆలూ కుర్మా, సమ్ ఆఫ్ ద డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫుడ్ ఐటమ్స్ మా మమ్మీ కుక్ చేస్తుంది. ఈరోజు నన్ను మా మమ్మీ టమాటాలు కట్ చేయమన్నది, అందుకనే నేను టమాటాలు కట్ చేస్తున్నాను. నాకు ఓన్లీ లెఫ్ట్ హ్యాండ్ మాత్రమే వర్క్ చేస్తుంది నా బాడీలో. ఆఫ్కోర్స్ ఆ విషయం అందరికీ తెలిసిందే. కానీ నేను చాలామంది నన్ను ఏమనుకుంటారంటే నేను ఏ పని చేయలేను, ఇంట్లో సరిగ్గా సైలెంట్గా కూర్చుంటాను అనుకుంటారు. కానీ నేను కూడా కొన్ని వర్కులు చేస్తూ ఉంటాను ఇంట్లో నాకు తోచినంత వరకు. సమ్ టైమ్స్ నేను వంట కూడా చేస్తుంటా. అంటే ఏదైనా డిఫరెంట్గా యూట్యూబ్లో అట్లా వంటలు వస్తే అవి కొత్తగా వచ్చిన వాటిని ట్రై చేయడానికి నేను ఇష్టపడుతూ ఉంటాను. తొందరలో నేను కుకింగ్ చేసే వీడియోస్ కూడా మీకు షేర్ చేసుకుంటాను. ఇంకో విషయం ఏంటంటే నేను ఎక్కువ శాతం మా ఇంట్లో నన్ను చాలా గారాబంగా పెంచారు. నాకు ఏ పని చెప్పలేదన్నమాట చిన్నప్పటి నుంచేలే. కానీ నీకు ఎందుకులే, నువ్వు నీ పని నువ్వు చూసుకొని, నువ్వు రాసుకునేది ఉంటే రాసుకో, పెయింటింగ్ వేసుకునేది ఉంటే వేసుకో అని చెప్పి నన్ను ఎప్పటి నుంచో అనేవాళ్ళు అనమాట. అందుకే నేను ఎక్కువ శాతం నా కెరియర్ మీద నేను ఎక్కువ ఫోకస్ పెట్టిన. నేను ఇంట్లో పనులు చాలా తక్కువ చేస్తాను. ఇప్పుడు నేను చపాతీ చేస్తున్నాను. మా మమ్మీ అరే ఏమైంది అయిపోయింది, చపాతీ చేస్తున్నాను. మా మమ్మీకి చపాతీ చేయమని చెప్పిందన్ను. నేను అంటే వన్ హ్యాండ్తో కూడా చపాతీ చేయొచ్చా అని అనుకుంటుండొచ్చు చాలామంది. నేను చేస్తున్నాను. ఇప్పుడు అది ఎలా చేస్తానో మీకు చూపిస్తాను. నేను ఇట్లా ముందు పిండిలో కొంచెం ఆయిల్ వాటర్ వేసి బాగా కలుపుతున్నాను. గోధుమ పిండిలో నేను ఎక్కువ శాతం మా ఇంట్లో చపాతీలే చేసుకుంటాం. మా మమ్మీకి హెల్త్ ఇష్యూస్ వల్ల మా నాన్న కూడా ఎక్కువ శాతం చపాతీకే ప్రిఫరెన్స్ ఇస్తారు మా ఇంట్లో అందరూ. అందుకే అప్పుడప్పుడు నేను ఎక్కువ శాతం మా ఇంట్లో చపాతీలు చేసుకుంటాం. మా డాడీకి ఏమో చపాతీ లేనిది అన్నం తినబుద్ధి కాదు, ఒక్కొక్కసారి ఏం తినబుద్ధి కాదు. అందుకనే మా డాడీకి ఇట్లాంటివి అంటే ఇష్టము. అందుకే మా మమ్మీ ప్రిపేర్ చేస్తుంటుంది ఎక్కువ శాతం. మా మమ్మీ ఏంటంటే జొన్న రొట్టెలు చేస్తుంటుంది. అంటే మొక్కజొన్న, చిన్న జొన్న, ఇంకా అదేంటి రాగులు, ఇట్లాంటి వాటితో మా మమ్మీ చపాతీ చేస్తుంది. అవి నాకు అవి చేయడానికి రాదు. కానీ గోధుమ పిండితో అయితే నేను చాలా ఈజీగా చేస్తాను అనమాట. ఇట్లా మంచిగా ఉండలు లేకుండా మంచిగా రౌండ్గా ఇట్లా పిండిని బాగా పిసుకడం జరిగిందనమాట. నేను దీని తర్వాత కొద్దిసేపు కొంచెం ఆయిల్ వేసి మంచిగా కొద్దిసేపు మళ్ళీ ఇట్లా మెల్ట్ చేస్తాను. ఆ తర్వాత నేను కొద్దిసేపు ఒక 5-10 మినిట్స్ పిండిని కొంచెం ఇట్లా ఉంచాలన్నమాట. ఇట్లా దానిపైన ఏమైనా మూతలాగా పెట్టి అట్లా పెడితే ఏమవుతుందంటే మనం పిసికిన పిండి అనేది సాఫ్ట్గా అవుతుంది. అండ్ అది చూడడానికి కూడా చపాతీస్ కూడా మంచి స్మూత్గా వస్తాయి. అట్లా నేను నానబెట్టుకొని అది చేసుకున్న తర్వాత ఇట్లా చపాతీని రౌండ్గా ఇట్లా గోల్స్ చేసుకుంటున్నాను చపాతీ కోసం అని. ఒకేసారి నేను అన్నీ వేసుకుంటాను. ఎందుకంటే నాకు చపాతీ చేసేటప్పుడు మంచిగా ఈజీగా స్పాట్లో చేసుకున్నట్టుగా ఉంటుందని చెప్పి అన్నీ ఇట్లా గోల్స్ చేసుకుంటున్నాను. నేను అప్పుడప్పుడు వంటలు కూడా చేస్తానని చెప్పి చూపించడం కోసం ఈ వీడియో చేయడం జరుగుతుందనమాట. ఇంకోటి ఏంటంటే ఇట్లా వంటలు చేయడంలో కూడా చాలా హ్యాపీనెస్ అనిపిస్తుంది. ఏంటంటే మనం కొత్తగా మనకు అన్నీ తెలిసిన ఐటమ్స్ని కూడా వంట చేయడం అనేది అది ఒక కళ నాకు తెలిసినంత వరకు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఫుడ్ లేనిది మాత్రం ఎవరు ఉండలేరు. ఈ ప్రపంచంలో ఏదైనా ఉండొచ్చు కానీ ఫుడ్ లేకుండా మాత్రం అసలు ఎవరు బ్రతకరన్నమాట. అందుకే ఫుడ్కి చాలా ప్రిఫరెన్స్ ఇస్తారు మన వాళ్ళు. అందుకే నాకు తెలిసినంత వరకు ఫుడ్ని అన్నం దానం కన్నా ఏ దానం గొప్పది కాదని చెప్తుంటారు. ఎందుకంటే అన్నదానం అనేది మనం ఎన్ని దానాలు చేసినా కూడా అన్నదానంతో సమానం కాదంటారు. ఎందుకంటే మనకు ఒక మనిషికి ఒక పూట ఫుడ్ కడుపు నిండా పెట్టగలిగితే అది తన ఆత్మ సంతృప్తి పొందుతారంట. అట్లాంటి అన్నదానంది ఎంత చాలా గొప్పదని చెప్పి పురాణాల నుంచి వస్తున్నది అదనమాట. నేను ఇప్పుడు చపాతీ చేస్తున్నాను చూడండి. ఓన్లీ వన్ హ్యాండ్ తోటే నేను చపాతీ చేస్తున్నాను. చాలామందికి ఈ విషయం తెలీదు. అంటే ఏదైనా రీసెంట్గా నేను చాలామందిని చూస్తుంటాను. వాళ్ళు ఏంటంటే ఏదైనా చిన్నగా యాక్సిడెంట్ అయినా ఏదైనా చిన్న లోపం జరిగితే వాళ్ళు జీవితం అంతా కోల్పోయినట్టుగా ఉన్న వాళ్ళు నేను చాలామందిని చూస్తున్నాను. అలా చూస్తే నాకు చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే మన జీవితంలో దేవుడు అనేవాడు మనకు ఒక ఆపర్చునిటీ ఇచ్చిండనే అనుకోవాలి. ఏదైనా ఇన్సిడెంట్ వల్ల మన లైఫ్లో ఏదో కోల్పోయినామంటే ఇంకా మనం ఉన్నామంటే దానికి కారణం మనం ఏదో సాధించడానికే భగవంతుడు మనం సృష్టించిండు
పెట్టిండు, అది సాధించే వరకు మనం ఉండాలని చెప్పి నేను 100% బిలీవ్ చేస్తాను. అది విషయం మీకు ఇప్పుడు నేను ఈ వీడియో ద్వారా మీకు తెలియజేసుకుంటున్నాను. అంతేకాదు ఎక్కువ శాతం మంది ఏంటంటే లగ్జరీ లైఫ్కు అలవాటు పడ్డారు. అండ్ ఇంకొకటి ఏంటంటే అన్నీ ఈజీగా కావాలనుకుంటారు. కానీ జీవితంలో ఏదైనా మన ఈజీగా వచ్చిందంటే అది ఎక్కువ రోజులు మనతో ఉండదు. అది ఒకవేళ ఉన్నదంటే మనం కష్టపడి సంపాదించుకున్న దాంట్లోనే చాలా అంటే చాలా తృప్తినిస్తుంది నా ఒపీనియన్ ప్రకారం. నేను ఎక్కువ శాతం అట్లాంటి వాటికే ఇంపార్టెన్స్ ఇస్తాను. నా దృష్టిలో మనం అన్ని విధాలుగా లగ్జరీ పుట్టినప్పటి నుండి అన్ని విధాలుగా అందిన వాళ్ళు ఎలా ఉంటారో నాకు తెలియదు, కానీ జీవితంలో చాలా కష్టాలు అనుభవించి లైఫ్లో పైకి వచ్చిన వాళ్ళు మాత్రం డెఫినెట్లీగా సక్సెస్ఫుల్ అవుతారు. వాళ్ళ సక్సెస్ వాళ్ళు అనుభవించడమే కాకుండా ఎదుటి వాళ్ళ కష్టాన్ని కూడా ఈజీగా అర్థం చేసుకోగలుగుతారు. ఇప్పుడు నేను చపాతీ చేసిన కాబట్టి దానికి కాంబినేషన్గా మా మమ్మీ టమాటా పప్పు చేసింది. చెప్పాను కదా, టమాటాలు కట్ చేసినని. ఇప్పుడు దానికి కాంబినేషన్గా నేను అదేంది పచ్చకూర అది వండిందనమాట మా మమ్మీ. నేను చపాతీ తింటున్నాను అనమాట. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇది. సమ్ టైమ్స్ నేను బ్రేక్ఫాస్ట్కి కూడా చాలా ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటాను. అండ్ తర్వాత ఇంకో నేను డ్రాయింగ్ స్టార్ట్ చేస్తున్నాను. నా డైలీ రొటీన్ అనమాట. నేను డైలీ ఏదో ఒకటి చేస్తూ ఉంటాను. అంతేకాదు ఇది ధనుర్మాసం సందర్భంగా ఈ నెల రోజులు డిఫరెంట్ రంగోలీలు వేస్తుంటారు ప్రతి ఒక్కరి ఇంటి ముందు. అట్లాగే మా ఇంటి ముందు కూడా మా వదిన చాలా రకాల డిజైన్స్ వేస్తూ ఉన్నది. కానీ నేను ఎక్కువ శాతము నేను బుక్ పైన వేస్తాను. ఎందుకంటే డైలీ వాకిట్లో కూర్చొని ముగ్గేయాలంటే చాలా కష్టమవుతుంది కాబట్టి నేను ఇట్లా ఫస్ట్ ఇట్లా బుక్ పెట్టుకున్నాను. తర్వాత దానిపైన ఒక డబ్బా పెట్టి దానిపైన మొబైల్ పెట్టినాను. ఇప్పుడు నాకు సంబంధించిన మెటీరియల్స్ అనమాట, ఇవన్నీ పెన్సిల్స్, స్కెచెస్ ఇవన్నీ ఒక కవర్లో వేసి పెట్టుకున్నాను. వాటిని ఇప్పుడు నేను తీస్తున్నాను అనమాట బయటకి. నాకు డ్రాయింగ్ అంటే పిచ్చి అనమాట, చెప్పాను కదా. ఇప్పుడు మీ అందరి కోసమని నేను ధనుర్మాసం రంగోలీ డిజైన్స్ వేసి చూపిస్తాను కొన్ని. ఇప్పుడు ఒకటైతే వేస్తున్నాను. ఇవన్నీ నా పెన్సిల్స్, పెన్నులు అనమాట. ఇవన్నీ పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు నేను డ్రా చేయడం స్టార్ట్ చేస్తాను అనమాట. ఇది ఇలా ఉంటుంది నా డే అనేది. ఒక్కొక్క రోజు ఒకేలా ఉంటుంది. ఈరోజు నా డే అనేది ఇలా స్టార్ట్ అయింది. ఇలా డ్రాయింగ్తో నేను కంప్లీట్ చేస్తున్నాను అనమాట. ఇంకో విషయం ఏంటంటే మనిషికి ఎంత గొప్ప స్థాయిలో ఉన్నా కానీ ఎంత మనలో అనేది క్రియేటివిటీ అనేది ఉంటే కనుక జీవితంలో చాలా ఎత్తుకు ఎదుగుతారు అనేది నా ఒపీనియన్. అంటే మానసికంగా మనము రిఫ్రెష్ అవ్వాలంటే ఇలాంటి కళలను మనం ప్రోత్సహించాలి. కళల ద్వారానే చాలా వరకు మనము ఉన్నత స్థాయికి ఎదుగుతామని చెప్పి నేను 100% బిలీవ్ చేస్తున్నాను. ఎందుకంటే ఒక విజయలక్ష్మి అనే అమ్మాయి ఒక మామూలు విలేజ్ నుంచి వచ్చి ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర గవర్నమెంట్ తరపు నుంచి నేషనల్ స్థాయి నుంచి అది ప్రోగ్రాంలు చేయడంతో పాటు తెలంగాణ స్టేట్ తరపు నుండి ప్రోగ్రాం చేయడంతో పాటు నేషనల్ లెవెల్లో కూడా నాకంటూ నేను గుర్తింపు సాధించుకున్నాను. దానికి నాకంతటి ఉన్నత స్థానాన్ని అందించింది నా ఆర్ట్ ఫీల్డ్ అనమాట. మనలో ఉన్న సృజనాత్మకత అనేది మనం ఎప్పటికప్పుడు డెవలప్ చేసుకుంటే కనుక మనని ఉన్నత స్థాయిలో అంటే డైరెక్ట్గా మనం ఒకటేసారి మనకు సక్సెస్ అవ్వలేము. దానికి చాలా అంటే చాలా టైం పడుతుంది. నేను కూడా దాదాపు చాలా సంవత్సరాలు వెయిట్ చేసిన తర్వాత నాకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు నేను సాధించుకున్నాను అనమాట. ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నానంటే సక్సెస్ అనేది ఒక్క రోజులోనో ఒక గంటలోనో ఏదో మ్యాజిక్ చేసినట్టు ఏమీ రాదు. దానికి వెనకాల చాలా హార్డ్ వర్క్ ఉంటుంది. మనం జీవితంలో ఎంత కష్టపడి ఎంత స్ట్రగుల్స్ ఎదుర్కొని ముందుకెళ్తామో అప్పుడు మాత్రమే మనం అనుకున్నది సాధించగలుగుతాం. మనం జీవితంలో ఎన్ని కష్టాలు ఎక్కువ పడితే అంత ఫ్యూచర్లో అంతగానము మనము గుర్తింపు సాధిస్తాం అనేది నేను 100% బిలీవ్ చేస్తాను. ఎందుకంటే నేను చూసినటువంటి అన్ని సిచ్యువేషన్స్ని బట్టి నేను అనలైజ్ చేసి చెప్తున్నాను. నేను ఇలా చేపలతో కూడిన ముగ్గు వేస్తున్నాను అనమాట. డిఫరెంట్గా ఇది నేను కొత్తగా కనుక్కున్న డిజైన్, ఇది ఎక్కడ చూడలేదు, నా ఓన్గా వేస్తున్నాను అనమాట. ఏంటంటే నా క్రియేటివిటీ అనేది ఎక్కడ ఉంటుందో అక్కడ ఏదో ఒకటి కొత్తగా చేయాలని నాకు ఉంటుంది అనమాట. అందుకే ఇట్లాంటి డిజైన్ వేస్తున్నాను. నా డిజైన్ ఎలా ఉందో మీకు నచ్చిందో లేదో నాకు కామెంట్ రూపంలో చెప్పండి. అండ్ మీ వాల్యుబుల్ కామెంట్స్ నాకు చేయండి. ఎందుకంటే మీరు ఇచ్చే కామెంట్స్ ద్వారా నేను ఎలా ఇంకా బెటర్గా ఎలా చేయాలి, ఏం చేయాలని కూడా నేను తెలుసుకోగలుగుతాను. అందరికీ హ్యాపీ సండే. అందరూ బాగా ఎంజాయ్ చేయండి. ఈరోజునే మంచిగా
చిల్ అవ్వండి మీకు నచ్చిన విధంగా. బట్ సమ్ టైమ్స్ మీరు ఏదో ఒక సేవా ప్రోగ్రాంలలో కూడా పార్టిసిపేట్ చేయండి. ఎందుకంటే మన జీవితంలో అందరికీ అవకాశాలు రాదు. ఒక 10 మందికి సేవ చేసే అదృష్టం అవి కొంతమందికే వస్తుంది. కానీ మన నియర్ బై ఎవరు ఉన్నా కానీ, ఎవరైనా నీడీ పర్సన్స్ ఉన్నా కానీ వాళ్ళకి ఏదో మీకు తోచినంత విధంలో సహాయం చేయండి. ఎందుకంటే అలాంటి సహాయం మీకు భగవంతుడు ఏదో రూపంలో మీకు తప్పకుండా ఏదో రోజు అనుగ్రహిస్తాడని నేను 100% బిలీవ్ చేస్తున్నాను. నాకు తెలిసినంత వరకు మాత్రం మనం ఒకరికి హెల్ప్ చేస్తే కనుక భగవంతుడు అంతకంతకు ఏదో రూపంలో మనకు హెల్ప్ చేస్తాడని చెప్పి నేనైతే 100% బిలీవ్ చేస్తున్నాను. ఇక చూడండి ఫ్రెండ్స్, ఈ డిజైన్ ఇప్పుడు కంప్లీట్ అయిపోయింది. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నాకు మీ సపోర్ట్ చాలా అవసరం. థ్యాంక్ యూ సో మచ్. నన్ను ఇంతసేపు నా వాగుడుని ఇంతసేపు భరించినందుకు. నేను ఎక్కువ శాతం మాట్లాడుతూనే ఉంటాను నాన్ స్టాప్గా. అది ఇప్పుడు మీకు కూడా తెలుస్తుంది అనుకుంటున్నాను. ఇంకో ఫైనల్గా ఇలా ఫినిష్తో కూడినటువంటి డిజైన్ కంప్లీట్ అయిపోయింది. ఇంతకీ ఎన్ని చుక్కలో చెప్పలేదు కదా మీకు. 7 చుక్కలు 3 వరుసలు 3 వచ్చే వరకు ఇట్లా వేసి ఈ డిజైన్ వేయడం జరిగిందనమాట. ఇది చాలా ఈజీగా, అంటే చిన్న చిన్న వాకిళ్ళకి ఈ ముగ్గు చాలా బాగా సూట్ అవుతుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీ వన్ అండ్ హ్యాపీ సండే.